హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నిన్నటి జరిగిన టాస్క్ మనం చూసాం కదా. సోడా కొట్టడం, 50 సోడాలు ఇస్తే ఆ సోడా కొట్టేసి ఎవరైతే ఎక్కువ సోడాలు కొట్టి తొందరగా ఎక్కువ సోడాలు తాగుతారో వాళ్ళు గెలిచారు. సో అందులో రెడ్ టీం అంటే మన దివ్యలక్క టీం గెలిచారు అండ్ సంజన గారి టీం ఓడిపోయారు. సో నిన్న అయితే వాళ్ళ డబ్బులు కూడా తీసేయడం జరిగింది. తనూజ అండ్ సుమన్ శెట్టి గారు తీయడం అయితే మనం చూసాము. బట్ తనుజ మాత్రం ఏ కోసాను ఒప్పుకోవట్లేదు. వెంటనే సంజన వాళ్ళు గోల గోల చేస్తున్నారు. అసలు మా డబ్బులు పోయాయి అని వెతుక్కుంటున్నారు. బట్ తనుజ వాళ్ళు మాత్రం అసలు మాకు తెలియదని చెప్తుంది. తనుజని డైరెక్ట్గా వచ్చి అసలు ఎలా అనిపించిందంటే తనుజ వామ్మో ఇలా కూడా అబద్ధం చెప్పిద్దా అనిపించింది నాకు. అసలు వచ్చి అడుగుతున్నా కూడా నాకు తెలీదు, నేను ఎందుకు తీస్తానో, నాకు అంత అవసరం లేదు అని. వెంటనే ఈవిడ మాధురి ప్రామిస్ చేయి అంటే ప్రామిస్ చేయడం ఏంటి నాకు తెలియదు కదా అని అంటుంది. ఈ మా సుమన్ శెట్టి గారు తీశారని రీతుకు తెలుసు. రీతు అడిగితేనేమో రీతు అడిగినా చెప్పట్లేదు. కిచెన్లో అయితే చాలా పెద్ద గొడవ జరిగింది నిజం చెప్పాలంటే. రీతు వచ్చి అంటే ఫస్ట్ మాధురి ఆవిడ అడుగుతూ ఉన్నారు, దివ్యలక్క అడుగుతూ ఉంటే తనుజ నాకు తెలియదు రాజు, నాకు తెలీదు అంటే ఈమె రాజు అనిపిస్తుంది కదా, తెలుసు కదా మనకి మన దివ్యలక్క ముద్దు పేరు రాజు. సో నాకు తెలియదు రాజు, నాకు తెలీదు అంటేనేమో వెంటనే మళ్ళీ రీతు వచ్చి అడగడం, అక్కడ కొంచెం కాన్వర్జేషన్ నడవడం ఇలాంటివన్నీ జరిగాయి. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే డిపిరి ఇది హైలైట్. కొంతమంది డిపిరి అంటున్నారు, డిబిరి కాదు డిప్పిరి. సో ఇమానియాల్ అయితే మామూలుగా కాదు, షోని అయితే ఒక లెవెల్లో నడిపిస్తున్నాడు అనొచ్చు. ఫన్గా తను చేసే ఫన్ మామూలుగా లేదు అని. గెటప్ వేసుకుంటే ఒక రకం, వేసుకోకపోతే ఒక రకం అన్నట్టు. విగ్గు మాత్రమే యాడ్ ఆన్ అయింది, ఉన్నదంతా సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చు సుమన్ శెట్టిని. ఇమానియల్ని. సుమన్ శెట్టి గారి గెటప్ మాత్రం మామూలుగా లేదు అసలు. ఆ గెటప్ చూస్తే అసలు ఆయన ఎంత సీరియస్గా ఉన్నా కూడా ఫన్ వస్తుంది అసలు. ఈయనకి నెక్స్ట్ మూవీస్ ఏమన్నా ఉంటే ఇలాంటి గెటప్ ప్లాన్ చేయొచ్చు అని ఒక ఐడియా ఇచ్చారు అసలు. సో ఇలా స్టార్ట్ అయింది. సంజన గారు అయితే గొడవ చేస్తూనే ఉన్నారు, మా డబ్బులు మాకు కావాలి, అలా ఎలా తీస్తారు, మేము తీసేస్తాము, గేమ్లో నుంచి అవుట్ చేసేస్తాము అని ఇలా మాట్లాడుతుంటే వెంటనే దివ్య తనూజ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కిచెన్లో. మనం అనుకున్నాం కదా తనూజ దివ్య ఇద్దరు ఒకటైపోతే ఎలా ఉంటుంది అని. కొంచెం అలాంటి సిమ్టమ్స్ అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరు ఒకటే ఆడేటట్టు ఉన్నారు. అంటే దివ్య తనూజ ఒకటవుతారని నేను ఎందుకు అనుకుంటున్నానంటే తనూజ ఏం చెప్పినా దానికి తందన అంటుంది మన దివ్య. మరి అది ఎంతవరకునా అది తన స్ట్రాటజీనా చూడాలి. అండ్ ఒక్క మాట మాత్రం చెప్పాలండి, అందరి గెటప్స్ ఒక ఎత్తు అయితే దివ్యది మాత్రం నార్మల్ గెటప్పే ఇచ్చారు. లైక్ తను అందరి దగ్గర డబ్బు కోసం ఏమన్నా చేసేది, డబ్బు ఎలా అయినా సంపాదించిద్ది అని లాంటి ఒక క్యారెక్టర్ అనుకుంటా. సారీ. సో తను మాత్రం అమ్మాయి కాస్ట్యూమ్ కావచ్చు, ఆమె చేసుకునే మేకోవర్ కావచ్చు, ఇన్ని రోజులు చూసుకుంటే, ఇన్ని వీక్స్ చూసుకుంటే ఈ 2 days చాలా బాగుంది ఆ పిల్ల. తన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా సరే చాలా బాగుంది. అలా రెడీ అవుతూ ఉంటే బాగుంది అమ్మాయి. ఒకసారి శారీలో చూద్దాం ఎలా ఉంటుందో. ఈ వీకెండ్లో అయినా శారీలో వస్తుందా అని నేనైతే వెయిట్ చేస్తున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. అంటే కామెంట్ ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా కాదు. పాజిటివిటీ నేను కోరుకుంటున్నాను. సో అదనమాట. తనూజ గెటప్ అయితే మామూలుగా లేదు, కత్తుల రైడ్ లాగా. లైక్ సుమన్ శెట్టి గారు కత్తుల రైడ్ అన్నారు కదా, తనూజ అయితే అసలు గుర్తుపట్టలేనట్టుగా ఉంది. రీతు నార్మల్గానే ఉంది, తను పెద్దగా ఏమీ మేకవర్ చేయలేదు. తనది హెయిర్ అలానే ఉంది కాబట్టి ఒక చిన్న తాడు మాత్రం కట్టుకుంది, ఒక బిజ్లీ గెటప్ టైప్లో. నాకు ఫన్నీ ఎక్కడ అనిపించిందంటే అమ్మాయిలల్లో గెటప్స్లో రమ్య గెటప్ చాలా ఫన్నీగా అనిపించింది. అమ్మాయికి ఏది సూట్ కావట్లేదా, తను అట్లా రెడీ అవుతుందో నాకు అర్థం కాలేదు. ఒకటి డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, మాట్లాడటం అస్సలు రాదని అంట. ఎందుకంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి తెలీదు. అమ్మాయికి జాడీలు చెప్పడం, ఇక్కడిది అక్కడ చెప్పడం, అక్కడిది ఇక్కడ చెప్పడం తప్పితే ఇప్పటి వరకు నాకు ఆ అమ్మాయి పాజిటివ్గా కనిపించిందే లేదు. హైలైట్ పాయింట్ ఏంటి అంటే రోటీ చేస్తున్నారు. ఇమానియల్ ఏమో ఒక పాట పాడవా అన్నట్టున్నాడు ఆయన. ఈమెమో ఒక పాట పాడిందనమాట, సిపాయి ఓ సిపాయి అని చెప్పి. ఎలా ఉంది, బాగుందా అని. వెనకాతల మాడిపోతూ ఉంది అది. అంటే ఆమె వేసే ఇదిలో రోటీ అనేది రోల్ అయిపోయింది. వెనకాతల సాయి వచ్చి దాన్ని సరిచేసేసుకుంటున్నాడు. వెంటనే ఇమానియల్ చూపించాడు, నీ రోటీ చూసుకొని. బాగుందా, నా పాట బాగుందా, ఎలా అనిపించింది అంటే ఎందుకు అడిగానా అనిపించింది అని చెప్పాడు. ఇది హైలైట్ అసలు. పక్కకు తిరిగి ఇమానియల్ చిన్నగా ఫన్ క్రియేట్ చేశాడు. చాలా నవ్వుకున్నారు. ఇదైతే ఖచ్చితంగా రేపు ప్రోమోలో పడిద్దనే నేను అనుకుంటున్నాను.
ఆల్రెడీ పడే ఉండాలి నాకు తెలిసి, రేపు మీమ్స్లో పడింది, సారీ మీమ్స్లో అయితే ఖచ్చితంగా వచ్చింది. ఇలాంటి వీటి కోసమే కదా మన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇదనమాట. అయితే ఇక్కడ సంజన గారి దగ్గరికి వస్తే మళ్ళీ ఆవిడ ఏమంటున్నారంటే, నేను దివ్య దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగడం జరిగింది. దివ్య ఏమంటే నేను ఇవ్వనని చెప్పారు. నాకు తెలీదు, నేను ఇవ్వను, ఉన్నా కూడా నేను ఇవ్వను అని చెప్పడం జరిగింది. నువ్వైతే మా టీంలోకి రావద్దు, నేనైతే తీసుకోను అంది. అనగానే దివ్య, అసలు ఎవరు వచ్చారండి మీ టీంలోకి, అసలు నేనే రాలేదు, మీరు నన్ను తీసుకోవడం ఏంటి అని అంది. ఆ తర్వాత తనేమందంటే, మీరు చేస్తే ఫన్, కరెక్ట్ పాయింట్ మాట్లాడింది ఆ పిల్ల. మీరు అమ్మాయి నిజంగానే ప్రతి పాయింట్ కరెక్ట్గా అదే అనేవారేమో భరణి గారు, అందుకే అమ్మాయిని ఇష్టపడడానికి గల కారణం కూడా అదేనేమో. తను మాట్లాడే ప్రతి పాయింట్, ఫ్లోరా గారు కూడా ఎలిమినేట్ అయ్యేటప్పుడు దివ్య గురించి ఇదే చెప్పారు, అమ్మాయి మాట్లాడే ప్రతి పాయింట్ కరెక్ట్గా ఉంటుంది, స్టాండర్డ్స్లో ఉంటుందని చెప్పి. సో తనంది, మీరు చేస్తే ఫన్, కంటెంట్ ఇవ్వడము, దానికి మేమేం అనుకోకూడదు, బట్ మేము చేస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు, మంచిది కాదు, ఇది అది అంటారా. అయినా సరే కాన్సెప్టే దొంగతనం, దాన్ని మళ్ళీ మీరు మాట్లాడితే ఏం చేయాలి అంటే, వెంటనే ఈవిడ వచ్చేసి మాధురి గారి దగ్గరకు వచ్చేసి, మాధురి గారు నేను ఆమెని తీసుకోవట్లేదు నా టీంలోకి, మీరు కూడా తీసుకోవద్దు, అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనగానే, ఇక్కడ మా దివ్యలక్క ఏమో అనుకున్నాను కానీ సూపర్ అబ్బా, ఇలాంటి విషయాల్లో మాత్రం సూపర్. విషయం ఏంటంటే, అప్పటి వరకు ఉన్న సంజన గారితో హౌస్ మేట్స్ లేరు, ఇది హైలైట్ పాయింట్. అప్పటి వరకు అంటే డే 1 నుంచి ఇప్పటి వరకు సంజన గారితో ఉన్న హౌస్ మేట్స్ అందరూ సంజన గారితో ఉండాలి కదా, వాళ్ళందరూ దివ్యలక్కతో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వైల్డ్ స్ట్రోమ్స్ మాత్రమే సంజనక్కతో ఉన్నారు. ఈవెన్ ఇమ్మాన్యుయల్ కూడా లేడు సంజనక్కతో. ఇక్కడ చూసుకోవాలి అసలు ఎవరిది హైలైట్ పాయింట్ అనేసి. సో ఇదన్నమాట జరుగుతూ ఉంది. నాకు ఇది హైలైట్ అనిపించింది. అంటే తనూజ వీళ్ళందరినీ తీసుకొచ్చిందా, లేక ఇమ్మాన్యుయల్ తీసుకొచ్చాడా? అసలు అందరూ ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇమ్మాన్యుయల్, తనూజ, ఏమంటారు, రీతు, దివ్య, అగైన్ రామ్, కళ్యాణ్, వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఓన్లీ డెమాన్ పవన్ మాత్రమే అక్కడ సంజనతో ఉన్నాడు. సంజన పిలిచింది కూడా దివ్య, డెమాన్ ఇక్కడ ఉన్నాడు అన్నా కూడా రీతు వెళ్ళలా. అసలు ఇది హైలైట్ అనిపించింది. అసలు ఇదేంటి డివిజన్, అసలు మామూలుగా లేదు. వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏమైంది తెలుసా, సంజన వెంటనే ఈవిడేమన్నారు, మాధురి గారు మీరు కూడా దివ్యాన్ని తీసుకోవద్దు, అప్పుడు మనం ఇద్దరు కూడా తీసుకోకపోతే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది అంటే అనగానే మాధురి గారు ఏమన్నారంటే, లేదు నేను అది చేయదలుచుకోవట్లేదు, బిగ్ బాస్ అది తప్పు అయి ఉంటే బిగ్ బాస్ చెప్తారు కదా, నేను చెప్పట్లేదు, ఎందుకంటే మన థీమే దొంగల థీము, అది ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు అంటే ఇప్పుడు ఏమంటారు, మీరు తీసుకోరా అంటే లేదండి నేను తీసుకోను అని చెప్పింది. కరెక్ట్ పాయింట్ మాట్లాడింది. అంటే 2-3 టైమ్స్ అనడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు బాయ్స్ కూడా వచ్చి అడిగారు, ఎవరు కెప్టెన్ అండ్ వీళ్ళు అడగంగానే ఉన్నారు, ఒకవేళ తప్పు అయి ఉంటే బిగ్ బాస్ వెంటనే చెప్తారు కదా, ఇది తప్పు, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి, అలా తీసుకోవద్దు అని చెప్తారు కదా. బిగ్ బాస్ చెప్పలేదు అంటే ఇదే స్ట్రాటజీ అయి ఉంటుంది, వీళ్ళు ప్లే ద గేమ్. ఏమో ఒకవేళ దివ్యలక్క దగ్గర డబ్బులు లేకపోయి ఉంటే ఆవిడ ఇంకెలా అని ఉండేదో, ఇప్పుడు వాళ్ళ వైపు ఉన్నారు, వాళ్ళ వైపు ఉన్న వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఈమె ఇలా మాట్లాడుతుందేమో తెలియదు. వెయిట్ అండ్ సీ, వీ హ్యావ్ టు సీ ఏమవుతుంది అనేది. బట్ సంజన అండ్ టీంలో, బ్లూ టీంలో మాత్రం పైసా లేదు. సో ఇప్పుడు బిగ్ బాస్ ఇంకొక గేమ్ ఇచ్చారనమాట, ఇంకొక టాస్క్. అదేంటి అంటే, ఒకరికి పానీపూరి బండి, ఒకరికి చాయ్ బండి. సో ఇది హైలైట్ అని చెప్పాలి. క్యారెక్టర్స్లో అలా అణిగిపోయారు మన వాళ్ళు. చాయ్ 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 అని మాధురక్క అంటా ఉంటే, ఏ చకోరే అని చెప్పేసి మన సంజనక్క అంటా ఉంది. మామూలుగా లేదు అసలు. ఆమె అమ్మేది తక్కువ, తినేది ఎక్కువ. అసలు ఆమె కోసమే బిగ్ బాస్ ఈ టాస్క్ పెట్టాడేమో, ఆమె నిజంగా తినడానికి హ్యాపీగా ఫీల్ అయిందేమో అనిపించింది. సగానికి సగం ఆవిడే తిన్నారు. అరే మన దగ్గర డబ్బులు లేవు కదా, మనం ఎలా కొనుక్కోవాలని నిఖిల్ అడిగితే, అరే కొనుక్కోవడం ఒకటే కాదు తినొచ్చు అని చెప్పి. ఇక్కడ హైలైట్ ఏంటంటే, వీళ్ళంతా వెళ్ళారు, రీతు వెళ్ళింది. పానీపూరి అంటే ముఖ్యంగా గర్ల్స్కి చాలా ఇష్టం కదా, సో అదేవిధంగా పానీపూరి కోసం అనేసి రీతు వెళ్ళడం జరిగింది. వెళ్ళంగానే సరే మరి నువ్వు అది రెడ్ది తీసేసి బ్లూ కట్టుకుంటే నేను ఇస్తానంది. వెంటనే టప్పని తీసేసింది రీతు. ఒడి అమ్మ ఏంది రీతు ఇట్లా చేసింది అనుకున్నా. వెంటనే దివ్య వీళ్ళంతా ఏంది ఒక పానీపూరి కోసమా నువ్వు టీం మారిపోయావు, ఏంటి రీతు ఇది అనగానే ఇమ్మాన్యుయల్ కూడా పానీపూరి కోసం వెళ్ళిపోయావా, ఫుడ్ కోసం వెళ్ళిపోయావా, ఇదేనా నువ్వు అని చెప్పి మామూలుగా ఆడుకోలే. రీతు మాత్రం ఏం మాట్లాడుకుంటా సప్ప తినేస్తుంది అక్కడ. వెంటనే మా దివ్యలకు వచ్చి అక్కడికి వచ్చి మా డబ్బులు ఎవరు తీసారు అని చెప్పి ఒక వగలు ఏడుపు ఏడ్చింది. ఎస్ ఇది రీతు
నెలలకు ముందు ఇద్దరు ఏడ్చి అక్కడున్న పల్లీలు కొట్టేశారు. వెంటనే ఇమ్మాన్యుయల్ వచ్చి వెనక నుంచి లాక్కొని వెళ్ళిపోయాడు. ఇది మీ దొంగతనం రా నాయన, కళ్ళ ముందు దొంగతనం చేశారు. వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయి దాచేసుకున్నారు. వెంటనే దొరికారు అనుకోండి. వెంటనే ఈమొచ్చి వాళ్ళ దగ్గర ఒక చకోడీల డబ్బానో ఏదో తీసుకొని ఆవిడ వెళ్ళిపోయింది. వెంటనే దాన్ని తీసుకొచ్చేసాడు రామ్ రాథోడు. అసలు ఇలా నడిచింది దొంగతనం, ఎదురు బొదురు మామూలుగా లేదు. నువ్వా నేనా దొంగతనంలో నాకు మించిన వాళ్ళు లేరని ఒకరికొకరు మామూలుగా ప్రూవ్ చేసుకోలేదు. చూడొచ్చు అసలు గేమ్ అయితే మామూలుగా లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే రీతు వెళ్ళిపోయింది కదా. రీతు వెళ్ళిపోయిన తర్వాత సుమన్ శెట్టి బేరాలు పెట్టుకున్నాడు, నాకు ఒక కచోరీ కావాలని చెప్పి. కచోరీ ఇస్తే మా టీంలోకి రావాలి, లేదా వాళ్ళ సీక్రెట్స్ చెప్పాలన్నమాట. డబ్బులకైనా అమ్ముడుపోవాలి, లేదా వీళ్ళ సీక్రెట్ అయినా చెప్పాలి. దానికి వీళ్ళు ఇవ్వడం బాగానే ఉంది టాస్క్. వెంటనే నేను చెప్తా, సీక్రెట్ చెప్తా, నాకు ఇంత ఇవ్వాలా అంత ఇవ్వాలని చెప్పేసి వెంటనే డెమాన్ పవన్ తీసుకొని మంతనాలు జరుపుతూ ఉన్నాడు మన సుమన్ శెట్టి గారితో. ఈలోపు అప్పటి వరకు మాధురక్క కేక, మాధురక్క ఇది అది అని చెప్పి డిపిరి అన్న ఇమానియల్ టప్పని సంజన వారి దగ్గరికి వెళ్ళి ప్లేట్ పానీపూరి అనగానే నువ్వు మా టీంలోకి వస్తేనే ఇస్తా అని చెప్పారు ఆవిడ. అనగానే ఈవిడ వెళ్ళిపోయి మన దివ్యలకి వెళ్ళిపోయి ఉంటే ఉండి లేకపోతే వెళ్ళిపో, నాకేం వద్దులే అంటే, అదేంటక్క నేనేదో జోక్ చేశాను అనగానే లేదులే నాకు అక్కర్లేదు వెళ్ళిపో అని చెప్పేసి తీసేయడం. రెడ్ స్కార్ఫ్ తీసేసి బ్లూ స్కార్ఫ్ కట్టేసుకోవడం, టప్పని వెళ్ళిపోవడం, ప్లేట్లు లాగిచ్చేసాడు. ఈ సీజన్లో ఇమ్మాన్యుయల్దే కప్పు, ఏదో గెలిచేది కప్పు, తర్వాత ఏదో సంథింగ్ అబ్బా సమ్ స్లోగన్స్ చెప్పాడు అబ్బాయి, బాగా చెప్పాడు. వచ్చేదే వెలుగు గెలిచేదే బులుగు అని చెప్పేసి మామూలుగా లేదు. ఆ తర్వాత వెంటనే సాయి వెళ్ళిపోయాడు. రీతు, సాయి, ఇమ్మాన్యుయల్, రామ్ రాథోడ్ కూడా కాసేపు ఉండి రామ్ రాథోడ్ కూడా పిచ్చిమాలకంలాగా వెళ్ళిపోయాడు. వెంటనే డెమాన్ పవన్ ఏదో చెప్పాడు, చెప్పంగానే నేను నీకు ఇది చెప్తాను అది చెప్తానగానే వెళ్ళిపోయాడు. డెమాన్ పవన్ ఎవరో మొత్తానికి వెళ్ళిపోయాడు. అస్సలు ఇది ఎలా ఉందంటే నాకేదో చిన్న తేడా కొట్టింది. అబ్బా ఏంటి ఉన్నట్టుండి టప్పని ముగ్గురు వెళ్ళిపోయారేంటి అనిపించింది నాకు. అప్పటి వరకు అంటే తనూజతో గొడవ పడిన రీతు నచ్చక వెళ్ళిపోయిందంటే ఒక అర్థం ఉంది. అప్పటి వరకు రీతు గొడవ పడ్డము, వెంటనే మాధురి గారు చాలా చిరాకు పడ్డం, నాకు ఇలాంటివి నచ్చవు, గేమ్ పరంగా ఎంతైనా ఆడుతా కానీ ఇలా మాటలు జారడం మాటలు పడడం అయితే నా వల్ల కాదు అని చెప్పేసి తను అన్న 2-3 స్టేట్మెంట్స్ అయితే మామూలుగా లేవు. మాధురి గారు చాలా క్లియర్గా మాట్లాడారు. అక్కడ నాకు తనుజ చాలా పెద్ద ఫాల్ట్గా అనిపించింది. పొర్రపాటున ఈ ఫాల్ట్ని వాళ్ళు ఇక్కడికి తీసుకుంటే మాత్రం ఇక అసలు హౌస్లోనే నమ్మరు అంత ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ స్టిల్ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ క్లియర్ చేసుకున్నారు. అంటే తనుజ స్ట్రాటజీ ఏంటి అంటే ఒకసారి హౌస్ అందరిని ఇట్లా తిప్పేసి మళ్ళీ ఆ మనీని అక్కడ పెట్టేద్దాం అనుకున్నా. ఈలోపు అందరికీ తెలిసిపోయింది కాబట్టి నేను పెట్టట్లేదు, మనం పంచుకుందాము అన్నట్టుగా దివ్యతో మాట్లాడడం జరిగింది. ఇది తన స్ట్రాటజీ. మనం చూసే వాళ్ళకి అమ్మా తనుజ ఏంటి ఇలా చేస్తుందా అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఎప్పుడైతే తను ఎవరితో ఒక్కరితో మాట్లాడటం మనకు కనిపిస్తే కానీ ఆమె మీద మనకి ట్రస్ట్ బిల్డ్ అవ్వదు. బట్ హౌస్లో ఉన్న వాళ్ళు అలా అనుకోరు కదా, వాళ్ళ ట్రస్ట్ని పోగొట్టినట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకి ఇమ్మాన్యుయల్ నైట్ చెప్పడం జరిగింది, తను ఎలా ఉంటుందో చూద్దాం అనేదానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ తిని ఇచ్చేసిందా అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ చూద్దాం తను ఎలా క్లారిఫై చేస్తుంది అనేది. ఇలా జరిగింది. వెంటనే సంజన గారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గేమ్ ఆడిన తర్వాత పంచ్ ఏంటంటే నైట్ అయ్యే వరకు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇమ్మాన్యుయల్ ఏమో అదేంటి నువ్వేం చెప్పి వెళ్ళావు ఇమానియల్, వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పావు కదా, నువ్వే కదక్క నన్ను పంపించేసావు, ఎల్లు అని మా అమ్మ గుండె పగిలిపోయేలాగా ఉంది, మేము ఉన్నాం అనుకో అని చెప్పేసి వీళ్ళ స్ట్రాటజీ ఆల్రెడీ అక్కడ క్లియర్ అయిపోయింది. అంటే వీళ్ళు జస్ట్ మామూలుగా తినడానికి వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ టీంలోకి వచ్చేయాలనేది వీళ్ళ ప్లాన్. అండ్ అక్కడ సీక్రెట్స్ తెలుసుకోవాలి, అండ్ అక్కడ డబ్బు ఉంటే ఆ డబ్బును కూడా వీళ్ళు కొట్టేయాలనేది వీళ్ళ స్ట్రాటజీ. సో ఎస్, రామ్ రాథోడ్ మాత్రం నిఖిల్ మాటలకి ఇదైపోయి వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయికి ఈ స్ట్రాటజీ తెలియదు, నిజంగా తను అక్కడ ఉండిపోవడం జరిగింది. తనైతే ఇక్కడికి రాలేదు, రామ్ రాథోడ్ వాళ్ళతోనే ఉండిపోయాడు. ఇప్పుడు ఇంకొక గేమ్ ఇచ్చారు, ఒక స్లిప్పర్ తీసుకొని ఒక బోర్డ్ ఇచ్చారు, సమ్ బోర్డ్ ఏమంటారు స్టిక్కింగ్ బోర్డ్ టైపు. అంటే ఎల్లో లైన్ నుంచి ఆ స్లిప్పర్ తీసుకొని, అంటే ఈచ్ టీమ్ నుంచి 6 మెంబర్స్ అనమాట, 6 or 5 మెంబర్స్. ఎవరైతే అతి ఎత్తులో పెడతారో వాళ్ళు విన్నర్సు. రౌండ్స్ ప్రకారంగా ఎవరిది ఎక్కువ కౌంట్ ఉంటుందో ఆ రౌండ్ విన్నర్స్ అనమాట. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి అంటే
విన్ అయిన వాళ్ళని భుజం మీద ఎత్తుకొని ఊరంతా అంటున్నాను, హౌస్ మొత్తం తిప్పాలన్నమాట. ఊరేగింపు గుర్తొచ్చేసింది. ఊరేగింపు అంటే ఊరంతా కదా, బట్ హౌస్లో మాత్రమే తిప్పాలి, భుజాల మీద మోసుకొని అని చెప్పడం జరిగింది. వావ్ అని చెప్పేసి ఈమెయితే డెమాన్ పవన్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది మన సంజనాకి. సో అందుకనే అతన్ని సెలెక్ట్ చేసుకున్నట్టుంది సంజన. అంటే నీకు కంటెండర్ ఇస్తానందో మరి ఇంకేముందో తెలియదు, దానికే ఆశపడి ఉంటాడు అబ్బాయి నాకు తెలిసి. బట్ ఆవిడ ఇస్తుందంటే ఈ అబ్బాయి ఎలా నమ్మాడు, అది కదా పాయింట్. చూద్దాం. అయితే నిఖిల్ని ఈ అబ్బాయిని ఎవరు గౌరవ్ని పెట్టుకొని మాట్లాడుతుంది ఆవిడ. డెమాన్ పవన్ మీ అందరికన్నా కూడా అడొక్కడు ఉంటే చాలు అన్నట్టుగా మాట్లాడుతుంది. అండ్ గౌరవ్ అంటే గుర్తొచ్చింది, గౌరవ్ తన బట్టలు సర్దుకుంటా ఉన్నాడు తన కబోర్డ్ దగ్గర. వెంటనే రీతు వెళ్ళి అందరికన్నా తక్కువ డబ్బులు నీ దగ్గర ఉన్నాయి, ఆ డబ్బులు నీకు ఎందుకు పనికిరావు, కాబట్టి నాకు ఆ డబ్బులు ఇచ్చేసే నేను నిన్ను సపోర్ట్ చేస్తా అన్నట్టుగా మాట్లాడింది. లేదు నేను ఇవ్వను అని చెప్పేశాడు ఆ పిల్లోడు. తను వెళ్ళిపోగానే బిగ్ బాస్తో చెప్తున్నాడు, చూడండి బిగ్ బాస్ ఎంత కన్నింగ్ ఉంది, ఇక్కడ ఎవరు ఫెయిర్గా లేరు అని చెప్తున్నాడు. చూద్దాం నువ్వెంత ఫెయిర్గా ఉంటావో. తర్వాతే తెలిసిపోయింది, ఎస్ దొంగతనం చేద్దాం, మనం కూడా చేద్దాం అని చెప్పి వెంటనే సంజన గారితో మాట్లాడడం నెక్స్ట్ క్లిప్లోనే కనిపించేసింది. ఎవరు ఫెయిర్గా ఉంటారండి, నీ ఆట నువ్వు ఆడాలి, ఒకరికి జడ్జి చేయడం కాదు, నువ్వేంటి అని చూసుకోవాలి. ఆట తీరులో అన్నీ మారిపోతూ ఉంటాయి. నువ్వు ఎలా ఉండావనుకున్నా నీ ఆట దాకా వచ్చే వరకు ఖచ్చితంగా మారాల్సిందే ఎవరైనా సరే. ఓకే, ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా చాలా ఉంటాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు చెప్పాను కదా, ఆ స్లిప్పర్ తీసుకొని ఎవరు ఎత్తులో పెడతారో వాళ్ళ కౌంట్ వెళ్తుంది. అండ్ రెడ్ టీమ్ అండ్ బ్లూ టీము ఎవరు విన్నర్ అవుతారో వాళ్ళు ఎత్తుకొని తిప్పాలి. ఈ పాయింట్లో ఫస్ట్ రామ్ రాథోడ్ వచ్చాడండి ఫుల్ కాన్ఫిడెన్స్తో. వచ్చి ఏం చేశాడు, టప్పని ఎగిరి మరి కొడదాం అనుకున్నాడు. అది అవుట్ ఆఫ్ ద బార్డర్ వెళ్ళిపోయింది. అరే అయ్యా దాని మీద స్ట్రిక్ చేయాలి బోర్డు మీద అంటే నువ్వు పడేస్తావేంటి అనిపించింది. స్టార్టింగే ఫౌల్ అయిపోయింది. బ్లూ టీమ్ 0 పాయింట్. ఆ తర్వాత మన రెడ్ టీం నుంచి రీతు వచ్చింది. రావడమే 6.2 పెట్టింది పిల్ల, మామూలు పడ్డ. చెప్పా కదా, రీతు చేసే కొన్ని పనులు చిరాకు అనిపించినా కూడా ఆట విషయంలో మాత్రం ఫుల్ ఫైట్ ఇస్తుంది. అబ్బాయిలతో కూడా సరి సమానమైన ఫైట్ అని ఇక్కడ చెప్పొచ్చు. సో స్టార్ట్ అయిపోయింది 6.2తో. ఆ తర్వాత ఒక్కొక్కరు వచ్చేసారు. హైలైట్ ఏంటంటే అందరిది మనకు చూపించలేదు, లైవ్లో చూడొచ్చు. బట్ ఇక్కడ ఏమంటే సాయి శ్రీనివాస్ ఉన్నాడు కూడా, తను కూడా ఎగిరి మీద కొడదాం అనుకున్నాడు, మొత్తం ఎగిరిపోయి వెళ్ళిపోయింది చెప్పు అసలు. ఇలా తర్వాత కళ్యాణ్, నిఖిల్ది ద హయ్యెస్ట్ 6.2 పెట్టాడు అబ్బాయి. రీతు 5.2 అనుకుంటా. నిఖిల్ మాత్రమే అతి ఎత్తైన ప్లేస్లో పెట్టాడు. పవన్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అనిపించింది. వచ్చాడు టప్పని చెప్పిసిరాడు, తను పడిపోయాడు. ఇది కదా హైలైట్. పడి నవ్వింది అసలు సంజన. అరే అప్పుడు వెంటనే మా దివ్యలాక్ అంటుంది, వాడు తన టీం అయినా చెప్పండి ఎవరైనా పడి నవ్వుతుందంటే అంత కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు. అట్టర్ ఫ్లాప్ అయితే ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు కదా. సో అదనమాట. ఎట్టకేలకు అందరూ బాగానే ఆడిన వాళ్ళంతా. డెమాన్ పవన్, సాయి అండ్ వీళ్ళు ముగ్గురు మాత్రం రామ్ రాథోడ్ వీళ్ళు మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇసిరేశారు. ఇద్దరు తిన పార్టీ వాళ్ళే, సంజన తాలూకా అండ్ ఒక రామ్ రాథోడ్ మాత్రం రెడ్ టీము. ఎటకేలకు రెడ్ టీం గెలిచేశారు. కాబట్టి వెంటనే మాధురి గారిని కుర్చీ మీద కూర్చోబెట్టుకొని మరి హౌస్ అంతా తిప్పారు. డిప్రి అనుకుంటా. ఇంతకుముందు ఏంటంటే ఈ టాస్క్ అయిన తర్వాత వీళ్ళకి డబ్బులు వస్తుంది కదా, బజర్ మోగుతుంది. ఈ టైంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కళ్యాణ్. అంటే ఎవరైనా దొంగతనం చేసేస్తారు కాబట్టి చాలా సేపు టగ్ ఆఫ్ వార్ జరిగింది. వెంటనే కళ్యాణ్ వెళ్ళి డబ్బులంతా తీసేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ రేపేం జరుగుతుంది అనేది వెయిట్ అండ్ సీ. బట్ మామూలుగా లేదు. మాదిరి మన దివ్యలక్క మాత్రం హౌస్ మేట్స్ అందరినీ ఇట్లా మంచిగా గ్యాదర్ చేసింది. చూద్దాం ఎలా ఆడిద్దో. బట్ తనూజ నాకు ఇవాళ టూ మచ్ అనిపించింది. అంటే ఇంతలాగా అబద్ధం ఆడొచ్చా కనీసం పక్కనున్న వాళ్ళకు కూడా చెప్పకుండా అనిపించింది. ఏమో అది స్ట్రాటజీ అయినా కూడా నాకు పెద్దగా నచ్చలా. కనీసం చెప్పుండాల్సింది మాధురి గారికి పక్కకు తీసుకెళ్ళి అనేసి, తను చెప్పలేదు. తర్వాత దివ్యతో చెప్పడం అయితే విన్నాము. బట్ చూద్దాం ఏం జరిగిద్ది అనేది. ఒకరోజు పొగిడితే ఇంకొక రోజు తిట్టాల్సి వస్తుంది. ఏంటో రోజుకి గేమ్ స్ట్రాటజీ ఎలా మారుతుంది అనేది నాకే అర్థం కావట్లేదు. ఇది గేమ్. ఓకే, రేపు ఒక చిన్న రీల్తో వచ్చేస్తాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.